హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. రీసెంట్గా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారి అబ్బాయి కొన్ని తీవ్రమైనటువంటి ఆరోపణలు జనసేన మీద, మెగా ఫ్యామిలీ మీద చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు కూటమిలో ఏం జరుగుతుంది? ఒక పథకం ప్రకారమే కూటమిలో ఇలాంటి గొడవలు సృష్టించేటువంటి పని ఏమన్నా పెట్టుకున్నారా? దీని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనతో పాటు ప్రజెంట్ సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ రీసెంట్ గా మీరు చూస్తుండొచ్చు, మన జ్యోతుల నెహ్రూ గారి అబ్బాయి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ వల్లే మా నాన్నగారికి మంత్రి పదవి రాలేదు, ఆయన మంత్రి అవ్వకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, అప్పుడు ప్రజారాజ్యం చిరంజీవి గారు అనేటువంటి మాట ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు సార్? సార్ గతానికి వెళ్లే ముందు వర్తమానాన్ని గురించి ఆలోచిద్దాం. సార్ ప్రెసిడెంట్ జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు చైర్మన్, బోర్డు మెంబర్. అవును సార్, అవును. ఆయన చెప్పిన దాని ప్రకారం మంత్రి రాలేదంటే ఎమ్మెల్యే దీని వల్ల నెగ్గినట్టే కదా. అంతేగా సార్. ఇప్పుడు గతంలో ఓడిపోయి కదా ఆయన 2019 ఓడిపోయింది కదా. అవును సార్. తెలుగుదేశం క్యాబినెట్ గా పోస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే అవును సార్ టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఈ వాళ్ళే వచ్చినట్టు. అంతే సార్. అది కాకుండా వాళ్ళ అబ్బాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. అవును. ఇంకా ఏమొచ్చేయాలి సార్ ఆ కుటుంబంలోకి? అంటే ఆయన రాజకీయ జీవితాన్ని ఫస్ట్ నుంచి కూడా అడ్డుపడుతున్నారు మెగా ఫ్యామిలీ నుంచి అని చెప్పి అన్నట్టుగా అనిపించింది చాలా మందికి. అదే అక్కడికి వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి పార్టీ పెట్టింది 2014లో. అవును సార్. వచ్చినాక ఆయన పోటీ చేయలే. అవును సార్. రైట్. అవును సార్. 14 ఎలక్షన్లో ఆయన వైసీపీలో నెగ్గాడు ఆయన. అవును సార్. ఇది అసలు రాజకీయ జీవితం మొదటి నుంచి వస్తే మొదటి నుంచి తెలుగుదేశంలోనే ఉన్నాడు ఆయన. 2083 నుంచి 94 వరకు కూడా మండల అధ్యక్షుడి స్థాయిలో ఉండేవాడు. ఎవరు ఈ తోట సుబ్బారావు గారు, తానావర్ తంటిబాబు, అంటే ఎన్టీఆర్ గారితో మొదలు పెట్టారు ప్రస్థానం. ముద్రగారి పద్మనాభం గారు, పంత పద్మనాభం గారు ఇలాంటి ఉన్నప్పుడు జ్యోతుల నెహ్రూ అనేవాడు ఒక పుట్ట నాయకుడు. ఓకే సార్. ఒక మండల స్థాయి నాయకుడు. మండల ప్రెసిడెంట్ ఇవ్వడానికే తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చుట్టూ తిరుగువాడు. ఆ అధ్యక్షుడు అప్పట్లో మా ఊరే. అవునవును. 94లో అతను ఎమ్మెల్యే అయ్యాడు జ్యోతుల నెహ్రూ గారు. 94 నుంచి 90 వరకు, 94-99 వరకు ఆయన క్వార్టర్ పక్కనే పర్వత సుబ్బారావు గారు క్వార్టర్ ఉండేది ఎమ్మెల్యే గారు. నేను ఆ క్వార్టర్కి వెళ్తుండేవాడిని. ఓకే అండి. సరదాగా. అదే సార్. మంత్రి వారికి విస్తరణ ఉంటే చాలు ఆయన వాళ్ళ ఊరి నుంచి 2000 మందిని తీసుకొచ్చేసేవాడు. ఓకే. నాకు మంత్రి వచ్చేస్తుందని. హైదరాబాద్ అయిపోయిన తర్వాత రాత్రి 7 అంతా ఏది పాపం ఈ తోమట పోయేవారు 2000 మంది. అంటే ఖర్చులు ఇతనే పెట్టుకునేవాడు అనుకోండి. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత స్వాతంత్ర ప్రమాణ స్వీకారం అనుకోవట్లే మళ్ళీ ఒక 2000 మందిని తీసుకుని వచ్చేసేవాడు. మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ఉండేది కాదు. 1994 నుంచి 99 వరకు ఎన్ని విస్తరణ జరిగినా కానీ జ్యోతుల నెహ్రూ ఒక్క విస్తరణ కూడా మంత్రి పదవి రాలే. 1994 పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ మాట దేవుడు అసలు సినిమాల్లో కూడా వచ్చినట్టు 90. అంతే సార్ మాక్సిమం. అవును సార్, అవును సార్, అవును. అప్పుడు ఎవరైతే ఇతనికి మంత్రి రాకుండా నాన్నకే అప్పుడు జ్యోతుల నెహ్రూ. చిరంజీవి గారు కూడా రాజకీయాల్లో లేరు సార్ అప్పుడు కూడా. మరి చిరంజీవి గారు కూడా లేరు కదండి. అవునండి, అవునండి. 94లో లేరు, 99లో కూడా లేరు కదండి. 94లో, 99లో, 2004లో కూడా లేరు. మళ్ళీ 1999 తర్వాత 2004 వరకు మళ్ళీ తెలుగుదేశం నెక్కింది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. తెలుగుదేశం ఇతను ఎమ్మెల్యే అయ్యాడు. అవును సార్, అవును. మళ్ళీ 99 నుంచి 2004 వరకు సీఎం సొంత మంత్రివర్గ విస్తరణ జరుగుతుంటే జనం ఒక 2000 మందిని 1000 మందిని తీసుకొచ్చేసేవాడు హైదరాబాద్. ఎమ్మెల్యే క్వార్టర్ ఉండేది ఆదర్శ నగర్ లో. మంత్రి వచ్చింది కాదు ఇటు అవ్వమంట పోయేవారు. అయితే ఇతను ఓవర్ అంబిషన్ మాట్లాడండి. తండ్రి అలా ఊహించేసుకుంటాడు నాకు వచ్చేస్తుందని. ఇప్పుడు అట్లాగే కొడుకు ఊహించుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. అంటే చిన్నప్పటి నుంచి ఈయన కూడా అదే చూసుకుని ఉంటారు కాబట్టి. ఇప్పుడు 2019 నుంచి 2099 నుంచి 2004 వరకు కూడా మరి మంత్రి పదవి రాలేదంటే పవన్ కళ్యాణ్ అంటే కదా. అవును సార్, నిజమే. పవన్ కళ్యాణ్ కాదు కదా. అవును. చిరంజీవి గారు కాదు కదా. అవును సార్. మరి ఎందుకండి ఏడుపు? వాళ్ళకి తెలుసు
జ్యోతుల్ నెహ్రూ గారు కానీ, ముద్రగడ పద్మనాభం గారు కానీ, లేదా ఒక తోట తిరుమూర్తులు గారు కానీ మంత్రి పదవి రాకుండా చేసేది ఒక పవన్ కళ్యాణ్ కాదు, ఒక చిరంజీవి కాదు, ఒక యనమల రామకృష్ణ అనే వ్యక్తి ఉన్నాడు, అతను అవాహనే నడిచేది, అతను ఇన్ఫ్లుయెన్స్ వల్ల నాకు మంత్రి రాలేదని జ్యోతుల్ నెహ్రూ గారికి తెలుసు, జ్యోతుల్ నెహ్రూ గారి అబ్బాయి గారికి తెలుసు. అయితే అనరు. ఓకే, అంటే వాళ్ళ పార్టీ కాబట్టి అంటారు. మెగా ఫ్యామిలీ లోకేళ్ళకి వీళ్ళందరికీ భయం ఏంటంటే ఒక రెడ్డి గారి నెట్టరో ఒక చౌదరి గారి నెట్టరో ఏమో తిరిగితే ఏమో రేపు ఏమవుతుందో మాకు ఎమ్మెల్యే సీట్ కూడా ఎవరని. ఇది పద్ధతి కాదండి. మీరు ఒక పక్కన ఏమంటున్నాడైనా ప్రెసిడెంట్ వాళ్ళ అబ్బాయి ఈ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు కాకినాడ జిల్లాకి, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే ప్లస్ టీడీపీ బోర్డు మెంబరు. అది కాకుండా మంత్రి వచ్చేయాలి నాన్నగారికి, ఇతనికి ఎంపీ వచ్చేయాలి. అంతే కదా. అంతేనా వాళ్ళ ఇంట్లో ఇంకా పనిలో పనిచేసే మనుషులకి, వంట చేసే మనుషులకి, చేతులు కలిసి వాళ్ళకి అడగడం ఉపయోగం కావాలా? అది కూడా పవన్ కళ్యాణ్ గారు అడ్డుకున్నారా? ఏం మాట్లాడుతున్నారు నవీన్ గారు? చూస్తుండాలి. అసలు మీరు కానీ మీ నాన్నగారు కానీ కాపు కులానికి చేసింది ఏంటి, లేదా తూర్పుగోదావరి జిల్లాకి చేసింది ఏంటి, లేదా మీ వర్గానికి మీ భవిష్యత్ మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నారని, యనమరామకృష్ణ అడ్డుగా ఉన్నాడని అందరికీ తెలుసు. బహిరంగ రహస్యం. పేపర్లో వచ్చి వార్తలు వచ్చి మీకు తెలుసు, మీరు కూడా నేను రాట్లు అన్నారు. అటువంటి వ్యక్తిలో ఎందుకు స్పందించడం లేదు అంటే ప్రెసిడెంట్ మా జ్యోతుల్ నెహ్రూ గారి మంత్రి రాకపోతే రామకృష్ణ గారు అర్థం ఏమి లేదు, ఎందుకంటే ఆయనకే రాలేదు, ఆయన కూతురికే రాలేదు, ఇతరికి ఎందుకు అడ్డుకుంటాడో. ప్రెసిడెంట్ మంత్రి కూడా రాకపోవడానికి ఒక లోకేష్ గారికి కారణం అయ్యి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కారణం అయ్యి ఉండొచ్చు. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే సార్, ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఒక్క నిమిషం సార్, మీరు 2009లో 2019 దగ్గరికి వచ్చేటప్పటికి, అంటే 2004 ఆ టైం దగ్గరికి వచ్చేటప్పటికి కనీసం మంత్రి పదవిగా కానీ ఎవరు మన జగన్ గారి పార్టీలోకి వెళ్ళారు, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. అప్పుడు కూడా ఆయన ఏమి ఎమ్మెల్సీ ఇచ్చో ఇంకొకటి ఇచ్చో ఏమి గౌరవించినటువంటి పరిస్థితి కూడా ఏం లేదు సార్. లేదండి, ఇప్పుడు 2014లో నెగ్గాడు వైసీపీ నుంచి. అవును, నెగ్గిన తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిషన్ చైర్మన్ తనకి ఇవ్వకుండా ఆ పుక్కన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఇచ్చాడు. అని కోపగించి తెలుగుదేశం తెలిపాడు. ఓకే అండి, కోపగించి అయితేనే లేదా చంద్రబాబు నాయుడు గారు అయితేనే మొత్తం మీద అప్పుడు ఏదో హార్స్ ట్రేడింగ్ ఏదో జరిగిందంటారు కదా, ఏదంటే వెళ్ళిపోయినందుకు వాళ్ళ అబ్బాయికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఓకేనండి, ఓకే. మరి ఎంతకంటే ఇంకేం చేశారండి? మరి అంటే నేను అనేది అక్కడంటే పోనీ యనమల రామకృష్ణుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అడ్డుపడ్డారంటే అనుకోవచ్చు. ఇక్కడ మరి ఎవరు అడ్డుపడ్డారంటారు సార్ వైఎస్ఆర్సీపీలో? పోనీ ఎవరికైనా ఒక స్టెబిలిటీ ఉండాలి సార్. ఆయన ఏం చేశారు? మంత్రి మండల స్థాయిలో ఒక కార్యకర్త, గ్రామ కార్యకర్త మండల నాయకుడు అయ్యాడు. మండలం నుంచి 94కి ఎమ్మెల్యే అయ్యాడు. వస్తున్నాడు. గెలుస్తూ వస్తున్నవాడు ప్రజారాజ్యం వెళ్ళిపోవాలి, టీడీపీలోనే ఉండొచ్చు కదా. అవును సార్. ఆయన ఎవరో చినరాజప్ప, నిమ్మకాయల చినరాజప్ప అలాగే ఉన్నాడు, గెలిచినా ఓడిపోయినా. 2014లో. అవునండి, అవునండి. నువ్వేం చేశారు? మీ నాన్నగారు నెహ్రూ గారు ఏం చేశారు? ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటా తిరుగుతా వచ్చారు. వైసీపీ మళ్ళీ టీడీపీ. ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో తెలియదు, ఇప్పుడు స్టెబిలిటీ ఉండదు మీకు. మీరు ఏమైనా పేరున్నప్పుడు ఒక కాపు ఉద్యమాలు ముద్రగడ గారికి ఎవరు సపోర్ట్ చేశారా? లేదా ఏ కాపు నాయకు పల్లవరాజు గారితో కలిసి పనిచేశారా మీరు? లేదా ఒక పంట పద్మనాభం గారితో పనిచేశారా? లేదా మీరు ఏమైనా తోట సుబ్బారావు గారి దగ్గర పనిచేశారా? మీరు కులానికి చేశారా, ప్రాంతానికి చేశారా? ఇంకేం ఇప్పుడు మీరు మాటలు పెట్టి మీరు ఒక స్వార్థ పౌరులను తెలియట్లే. అవునండి, అవునండి. నాకు ఎంపీకి అట్టుకున్నాడు, మా నాన్నగారికి మంత్రిగా అట్టుకున్నాడు అంటే ఇంట్లో కొడుకు ఎంపీ అయిపోవాలి, తండ్రి ఎమ్మెల్యే ప్లస్ మంత్రి అయిపోవాలి. ఇందులోనంతా ఏమైపోయినా పర్లే. అలా కాకుండా ఇదిగో మా కాపు కులానికి కార్పొరేషన్ హామీ ఇచ్చారు, మీరు ఏం చేశారు? ఏదో కాపు రిజర్వేషన్ ఇస్తామన్నా మీరు ఏం చేశారు అని ఏదైనా పోరాటం చేస్తే మీకు గుర్తింపు ఉంటుంది, స్టాండర్డ్నెస్ ఉంటుంది కనీసం. ఫస్ట్ ఒక స్టాండ్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు నిమ్మల రామానాయుడు ఉన్నారు సార్, పవన్ కళ్యాణ్ గారిది పాల్గొనలే, ఈ నిమ్మల రామానాయుడిది పాల్గొనలే. మరి నిమ్మల రామానాయుడు మంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారు అడ్డుకోలేదు కదా, నారాయణ గారిని అడ్డుకోలేదు కదా, పవన్ కళ్యాణ్ ఉద్యోగాన్ని మానేస్తారా? అరే టీడీపీ చైర్మన్ సుఖీష్ లాంటి సరిపోయింది, రిజైన్ చేయమంటే పవన్ కళ్యాణ్ ఎవడని లోకేష్ గారు స్టేట్మెంట్ చెప్పుకుంటున్నా. అవునండి, అవునండి, చూసానండి. పవన్ కళ్యాణ్ వస్తుంటే మినిస్టర్లు కూడా మానేస్తారా? ఏం మాట్లాడంటే మీలో దమ్ము ఉంటే, నవీన్ గారిలో దమ్ము ఉంటే, జ్యోతుల్ నెహ్రూ గారిలో దమ్ము ఉంటే 2024 వరకు మీ ఎదుగుదలను అడ్డుకున్నది తూర్పుగోదావరి జిల్లాలో యనమల రామకృష్ణుడు లేదా కేవీఆర్ చౌదరి గారు అంటే ఎవరన్నా ఉన్నారా? లేదా మీకు మీరే చెప్తున్నా? ఓకే, అంటే కొంచెం ఈయన కూడా చాలా సందర్భాల్లో
చాలా సందర్భాల్లో కొంచెం అతిగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది కదా సార్ ఈయన కూడా. ఒక్క నిమిషం సార్. 24లో మీకు మంత్రి పదవి రాకుండా ఉండడానికి ఒక లోకేష్ గారా, ఏదో ఒక చంద్రబాబు నాయుడు గారా, లేదా ఇంకొకరు ఎవరైనా ఉండే దమ్ము ఉంటాను అడగండి వెళ్ళి. నేను 83 నుంచి పార్టీలో ఉన్న కష్టపడి నేను 94 నుంచి మంత్రి ఎమ్మెల్యేని అవుతున్నా, నాకు ఇంటికి ఇవ్వలేదు. సీనియర్స్ ఉండగలిగిన ఎంచుకున్నా అడగండి, డిమాండ్ చేయండి తెలుగుదేశం పార్టీని. దమ్ము లేక అడగలేక పవన్ కళ్యాణ్ టికెట్ వేయకండి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడండి? అవును సార్, అవును. అంటే అదే సార్, అంటే నేను అనేది ఈయనే కాదు, వాళ్ళ నాన్నగారు కూడా ఇలా నోరుతోనే ఎక్కువగా కూటమిలో ఉన్న వాళ్ళతో కూడా విభేదాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి గతంలో కూడా ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సార్ వాళ్ళ అబ్బాయి కూడా. ఖచ్చితంగానండి. పాప అతను అది జగ్గంపేట బాగా గుర్తు చేశారు మీరు. జగ్గంపేటలో జనసేన నాయకుడు ఒక అతను ఉంటాడు, పాటంశెట్టి సూర్యచంద్ర. అవునండి, అవునండి. అయినా కానీ నా పాఠం సూర్యచంద్ర నాకు తెలిసి నేను కూడా 2-3 సార్లు మాట్లాడే బాబు మానవయ్య బాబు ఉద్యమాలు అయ్యింది. ఇది కూటమి పక్కన పెట్టి ఇతను ఎమ్మెల్యే చేస్తే ఇతను ఎలాంటి మాటలు మాట్లాడి కూడా పవన్ కళ్యాణ్ గురించి చెప్తేనే టిక్కు పెడితేనే చంద్రబాబు నాయుడు గారు జనసేన సీట్లు టిక్కు పెడతారని స్టేట్మెంట్ ఇచ్చాడు ఎన్నికల ముందు. అవునండి, అవునండి. మొన్న ఏమన్నా బాగా గుర్తు చేస్తే మొన్న ఏమన్నాడు, నేను టిక్కు పెడితేనే జనసేనలో ఎవరికైనా సీట్లు వస్తాయంటే పవన్ కళ్యాణ్ కంటే నేను పెద్దోడు అన్నాడు. అవునండి, అవును. ఇప్పుడు ఏమంటున్నాడు, నాకంటే పవన్ కళ్యాణ్ పెద్దోడు కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పడం నాకు మంచి రాలేదు అంటున్నాడు. ఏం మాట్లాడతారు? ఎలక్షన్ ముందేమో పవన్ కళ్యాణ్ కంటే నేనే పెద్దోడిని, నేను చెప్తే సీట్లు వస్తాయి తప్ప పవన్ కళ్యాణ్ ఇవ్వడానికి సీట్లు ఇవ్వడానికి పబ్లిక్ స్టేట్మెంట్ పబ్లిక్ మీటింగ్ లో అన్నారు జ్యోతి నెహ్రూ గారు. అవును సార్, అవును. ఏదో ఒక మాట మీద ఉండాలి కదా. నిజమే సార్, అవును. ప్లస్ నోటు దోలు అండి, నోటు గోలా ఉన్నాయి, నోటు దోలా ఉన్నాయి, లేదా అగ్రెసివ్నెస్ అని ఏదంటే ఉన్నాయండి. ఈ తోట తిరుమూర్తులు గారికి జ్యోతి నెహ్రూ గారికి మంత్రులు రాకపోవడం కారణం ఏంటంటే ఇండివిజువల్ థింకింగ్ ఉన్నవాళ్ళు అండి. అలా ఓకే, ఓకే. ఇండివిజువల్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా ఇండివిజువల్ థింకింగ్ ఉన్న వాళ్ళు పదవులు ఎవరంటే. అవునండి, అంటే నిలకడ తత్వం కూడా కావాలి కదండి. అవును, నిలకడ ఉండాలి, ఇండివిజువల్ థింకింగ్ ఉండకూడదండి. అవునండి, అవును. గ్రూప్ థింకింగ్ ఉండాలి, గ్రూప్ తో పార్టీ అధినేత మాట కట్టుబడి ఉండాలి, కొంత కష్టం వచ్చిన భరించే తత్వం ఉండాలి. అవునండి, అవునండి. అవకాశం వచ్చినట్టుగా నేను ఇస్తేనే నేను టిక్కి పెడితే జనసేన సీట్లు వస్తాయి అని ఆ రోజుని జనసేన వల్ల నాకు మంత్రి రాలేదు, నేను ఎంపీని కాలేదంటే ఎన్ని వచ్చేస్తాయి మీ ఇంట్లో పదవులు ఎన్ని ఇచ్చారు? తెలుగుదేశంలో ఎవరు లేరు, మీ నాన్న అనువే కానీ. ఇటువంటి వైఖరి మానుకోవాలి. అప్పుడు యనమల రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన 83 నుంచి ఏదో పదవులు ఉంటేనే ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎక్స్పైర్ అయిపోయినట్టు ఉంది. ఆయన ఎటుగా లేడు, ఇంట్లో ఎగురు పడతలేదుగా, మళ్ళీ అవకాశం వస్తుంది మళ్ళీ తీసుకుంటాడు. అంతే. అతను కూతురు దిప్పించుకున్నాడు, అల్లుడు దిప్పించుకున్నాడు, ఈ దిప్పించుకున్నాడు. అవునండి, అంతే కదండి. నిజంగా తెలివితేటలు ఉపయోగించాలి కానీ మన మీద మరేమది ఇవ్వాలి, అది అగౌరించడం వల్ల కామెంట్లు చేయడం వల్ల అది మన చేతకాలితనం అవుతుంది. ఇప్పుడు కుర్రోని తెలియకపోవచ్చు, మీ నాన్నగారు రాజకీయం ఎమ్మెల్యేది మండల స్థాయి నాయకుడు ఉన్నప్పటి నుంచి తెలిసినాకు. అవునండి, అంటే దీని వెనకాల ఏమన్నా వేరే ఎజెండా ఏమన్నా ఉందంటారు సార్? కూటమిలోనే ఇలాంటివి తీసుకొచ్చి, అంటే కూటమిలో పవన్ కళ్యాణ్ గారిని లేదంటే జనసేనని టీడీపీని వేరు చేయాలనేటువంటి ఆలోచన ఏమన్నా ఉందంటారా? ఉండొచ్చిన ఇంకో పాయింట్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిందంటే కూడా జ్యోతి నెహ్రూ గారు 1-2 సార్లు మాటలు చూలేడైనా. అవునండి, అవునండి, విన్నాను నేను. ఒక్కొక్కరికి పదవులు ఇస్తున్నారు, ఎంపీ వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, మాకు ఇవ్వడం లేదు, ఇలాగైతే జనసేన ఏది పొత్తు పెట్టుకుంటేనో టీడీపీ నాశనం అయిపోతుంది అన్న వ్యక్తిత్వం. అవునండి, అవునండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే సస్పెండ్ చేయాలి జ్యోతి నెహ్రూ గారిని, పదవులు ఇవ్వడం మాట దేవుడేరు. అరే జనసేన పదవులు లేవని జనసేన వాళ్ళంతా ఏడుస్తుంటే జనసేన పదవులు తీసారని ఇతర బాధపడతాడా? అవునండి, అవునండి. ఇది తప్పు సార్. ఎజెండా ఉంటే ఇప్పుడు జ్యోతి నెహ్రూ గారు వద్దన్నారని చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవడం అనేది అక్కడ తెచ్చి కలిసి ఉండమంటే పవన్ కళ్యాణ్ గారు ఉండరు, లేదా ఇది పోరు. అవునండి, జ్యోతి నెహ్రూ గారు ఎవరో అక్షర సత్యం ఎవరండి, అంతే కదండి. మన ఈదులో పాపం తప్పింది. వీళ్ళ దగ్గర సత్తా ఉంటే ఆటోమేటిక్ గా వస్తుంది, కానీ వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదని చెప్పేటువంటి, అంటే వాళ్ళ మీద తోసేటువంటి అలవాటు ఇంకా ఇక్కడ నుంచే ఉన్నట్టుంది. సార్ జ్యోతి నెహ్రూ గారు ఏజ్ గ్రూప్ కానీ లేదా ఒక యనమల రామకృష్ణుడు, జ్యోతి నెహ్రూ గారు, తర్వాత గోరెంట్ల బుచ్చి చౌదరి, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి తెలుగుదేశంలో పదవులు రావు సార్ నాకు తెలుసున్నంత వరకు. ఇక ముందు లోకేష్ గారి ఏజ్ గ్రూప్ వాళ్ళకే వస్తాయి. ఆ జ్యోతి నెహ్రూ గారు అన్న మంచిగా మాట్లాడటం నేర్చుకుని నోటితో మానేసి ఒక మంచి నలుగురితో కలిసి ఉండి మాట్లాడితే రేపొద్దున్నలో ఒక మంత్రి స్థాయికి వెళ్తారు ఆయన.
ఓకేనండి. ఓకే. అంతేగాని పవన్ కళ్యాణ్ ఆఫ్ చేసేసారు, చిరంజీవి గారు ఆఫ్ చేసేసారంటే మీరు మీ నాన్నగారు వెళ్ళి స్థాయి కూడా వెళ్ళారు మీరు. అదేనండి. అవునండి. జనరేషన్ మారిపోతుంది కదా సార్. అవునండి, నిజమేనండి. మీ శక్తులు మీరు వదిలేసేది మీరే కదండి. అక్కడ ముద్రగడ పద్మనాభం అంటే అవునండి. అవునండి. ఆయనకి పదవి రాకపోవడం, పదవి కట్టుకున్న వ్యక్తి వేరండి. అయినా అందులో చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష పూనేసి దాని కుల కక్షల కింద మాట తీసేది వ్యక్తిగత కక్షని. అవునండి. అవునండి. అక్కడ ముద్రగడ ఎన్నో రామకృష్ణ గారికి, ముద్రగడ పద్మనాభం గారికి, జ్యోతిలింగి ఇలా పడి వర్గాలు ఎక్కడైనా ఉంటాయి ఒక జిల్లా. అవునండి. అవునండి. దాన్ని తెలుగులో ఎదుర్కోలేకపోయేవారు వీళ్ళు. ఆ కోపాన్ని, కట్టని, ఈర్చిని మెగా ఫ్యామిలీ మీద చూపించడం అనేది పద్ధతి కాదని మాత్రం నేను భావిస్తానండి. రైట్ సార్. రైట్ సార్. చూద్దాం సార్, మరి దీని మీద ఏమన్నా టీడీపీ అధిష్టానం ఇప్పటికైనా సరే స్పందిస్తుందా? ఒక జిల్లా అధ్యక్షుడే ఇలా ఒకళ్ళ మీద, ఒక కూటమిలో ఒక భాగంగా ఇంత బలమైనటువంటి నిర్మాణం చేసినటువంటి వ్యక్తి మీద ఇలా చేయటం అనేది మరి ఈసారన్నా ఏమన్నా స్పందిస్తుందా లేదా అనేది చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జ్యోతిలహురు గారు ఎన్ని స్టేట్మెంట్లు స్పందించరో, సస్పెండ్ చేయరు. వర్మ గారు జనసేనకి ఎగినట్టు ఎన్ని పనులు చేసినా సస్పెండ్ చేయరు, ఖండించరు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం టీడీపీని ఏదైనా అన్నారని మనసులో అనుకుంటే సస్పెండ్ చేసేస్తుంటారు. పొత్తుధర్మం పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి తప్పించి టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి పొత్తుధర్మం ఉండదు సార్ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం. చూద్దాం మీరు అన్నట్టు. రైట్ సార్. చూద్దాం సార్. చెప్పలేం సార్, ఇది ఏమన్నా ఇష్యూ పెద్దగా తీసుకువెళ్ళగలిగితే అవుతుంది అనుకుంటే ఏమన్నా చేస్తారేమో, లేదంటే ఏమన్నా క్షమాపణ చెప్పిస్తారేమో, అంతకు మించి అయితే ఏం చేయలేము నాకు తెలిసి. అంతే అంతే, అది కూడా ఉండదు సార్. చూద్దాం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. సో ఇదనమాట, మొత్తానికి కూటమిలో వాళ్ళ నాయకులే వాళ్ళ నోటితో పని చెప్పుకుని కూటమికి నష్టం చేకూరుస్తున్నారు అనేటువంటిది అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క నారా లోకేష్ గారు, వాళ్ళ ముగ్గురు కూడా రాష్ట్రానికి మంచి చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తుంటే, వీళ్ళ మాత్రం వీళ్ళ వ్యక్తిగత అజెండాలు, స్వలాభాల కోసం కూటమిని చీల్చేటువంటి మాటలతో ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.